గ్రంథంలో మరి ఒకసారి దావీదు జీవితంలోని కొన్ని సంభవాలు ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. అది సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనసులను కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చాలు, ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతా ఉంది. ఒక ప్రక్క రాజు అయినటువంటి సౌలు ఉంటున్నాడు, చాలా గొప్ప రాజు, పరాక్రమము కలిగిన రాజు. ఇప్పటి వరకు ఏ యుద్ధంలో కూడా తను ఓడిపోలేదండి. అంటే ఈ అధ్యాయం వరకు వచ్చింటున్నాం కదా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, అతడు దురాత్మ చేత పట్టబడి పీడించబడేటువంటి వ్యక్తి. అతడు ఒక ప్రక్క ఉంటున్నాడు. మరొక ప్రక్క చూస్తే దావీదు ఉంటున్నాడు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి గొప్ప సాధనం అంటున్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆన్ వన్ సైడ్ a man possessed with evil spirit, దురాత్మ చేత పట్టబడినటువంటి వ్యక్తి. మరొక ప్రక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. ప్రియమైన వారు, ఏ విధంగా ఉంటాయి వీళ్ళ యొక్క సంభాషణలో? మొదట దావీదుని గురించి చూద్దాం. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళగా ఎంత ధీమాగా మాట్లాడుతుంటున్నాడంటే, ఓ రాజా, నీ దాసుడైనటువంటి దావీదుగా నేను మాట్లాడుతున్నాడు, ఎవరి మనస్సు కృంగనవసరము లేదు అన్న. ఎన్ని వేల మంది ఉంటున్నారండి ఇశ్రాయేలు సైన్యములో. ఆ పిదప ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భార్య ఉండొచ్చు, వారికి పిల్లలు ఉండొచ్చు. గొల్యాతు దగ్గర ఓడిపోతే ఈ సైనికులు చనిపోతారు, వాళ్ళ భార్యలను ఫిలిస్తీన్లు ఎత్తుకొని వెళ్లిపోతారు, పసిపిల్లలను కూడా చంపేస్తారు. అంత భయంకరమైనటువంటి ఒక సమస్య వీరి కొరకు కాచుకోనుంది. కాబట్టి ఎన్ని లక్షల మంది కృంగిపోయినారు, ఏమి కాబోతుందో ఈ యుద్ధంలోని. అయితే ఒక్క స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్, ఆత్మచేత నింపబడినటువంటి ఒక్క వ్యక్తి ఎన్ని వేల మందికైనా ఒక సందేశం ఇచ్చినాడు. ఎవని మనస్సు కృంగవలసినటువంటి పని లేదు. అందుకే నీ జీవితంలో ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడిన వ్యక్తి జీవితంలో ఉండే పొటెన్షియల్ ఎంత అంటే, ఎన్ని వేల మందికైనా ధైర్యం చెప్పగలిగినటువంటివా, ఎన్ని వేల మందినైనా ఆదరించగలిగినవా. ఇవాళ ఉదయం దేవుడి యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు అనేటువంటి మాట దావీదు చెబుతుంటే నాకు అనిపించింది, ఒక ఆత్మచేత నింపబడిన వ్యక్తి యొక్క కెపాసిటీ ఎంత. మనం ఇంతకు ముందే వాక్యంలో ధ్యానించినాం. ఓ దావీదు, నీవు 10,000 మంది సైనికులతో సమానం. అయితే బిఫోర్ దాట్, అంతకు ముందే 10,000 మందికి ధైర్యము చెప్పేటువంటి వ్యక్తిగా మారిపోయినాడు. ఆత్మచేత నువ్వు నింపబడితే అసలు పరిశుద్ధాత్మ పరిచర్య ఏంది? భయపడవద్దు అని చెప్పే పరిచర్య. పరిశుద్ధాత్మ పరిచర్య ఏది? దిగులు పడవద్దు, దుఃఖపడవద్దు, కృంగిపోవద్దు. లేకపోతే నీ మనస్సు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. ఒకరిని ఓదార్చడమే కష్టమైతే, ఒకరిని ఆదరించడమే కష్టమైతే, ఎన్ని వేల మందికి ఒక బాలుడు ప్రేమైన వారులారా దావీదు మెసేజ్ ఇస్తుంటున్నాడు. ఓ రాజా, హియర్ ఇస్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దగ్గర నుంచి సందేశం ఉంది. 1000 మందికి చెప్పండి, ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు. రెండవదిగా, నేను వెళ్లి వారితో పోట్లాడతానంటున్నాడు. 1000 మంది ఒక ఎత్తు, ఆత్మచేత నింపబడిన ఒక్క వ్యక్తి ఒక ఎత్తు అండి. అందుకే ఆత్మచేత నింపబడకుండా సేవ చేసేటువంటి వారు ఉంటారు, ఆత్మచేత నింపబడి సేవ చేసేవారు ఉంటారు, ఆత్మచేత నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడుతూ సేవ చేసేటువంటి వారు ఉంటారు. ప్రియమైన వారులారా, ఆత్మచేత నింపబడిన తరువాత ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ చాలా పెరుగుతుందండి, చాలా పెరిగిపోతుంది. అయితే ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద డబుల్ బాడీ లారీ ఉందనుకోండి, అంటే 2 లారీలంత పెద్ద లారీ చూస్తుంటారు అప్పుడప్పుడు రోడ్లో వెళుతూ ఉంటుంది, చాలా పెద్ద లారీ. అయితే ఆ పెద్ద లారీలో ఒక చిన్న స్టూడెంట్ సైకిల్ పెట్టి తీసుకుపోయినాం అనుకోండి, తీసుకొని వెళ్ళిపోతుంది. దాని కెపాసిటీ చాలా ఎక్కువ. అయితే లోపల ఒక చిన్న సైకిల్ పెట్టినా కూడా తీసుకొని మాత్రం అది పోతూనే ఉంటుంది. అట్లా కాదు. అయితే దాని కెపాసిటీ ఎంతంటే 2 లారీలలో పట్టే లోడ్ ఈ యొక్క డబుల్ బాడీ లారీలో మనం పెట్టవచ్చు. ఇన్ ద సేమ్ వే, ఆత్మచేత నింపబడిన వారందరూ కూడా సేవ చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. కానీ అయితే సేవ గొప్పగా చేసేవారు కొంతమంది. ఏంటి కారణం అంటే, ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మ ద్వారా నడిపించబడకుండా
తమ ద్వారా నడిపించబడినట్లయితే మళ్ళీ వీళ్ళ కెపాసిటీ తగ్గిపోవడం ప్రారంభిస్తారు. అందుకే ఆత్మచేత నింపబడిన తరువాత ఒక వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. ఎవ్రీ మూమెంట్ ఆత్మ కదలికలను గమనించే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పరిచర్య అంచెలంచెలుగా పెరగడం ప్రారంభిస్తారు. పరిచర్య అంచెలంచెలుగా విస్తరించడం ప్రారంభిస్తారు. నేను నిలబడినటువంటి స్థలం ఒకప్పుడు మన కృపా పరిచర్యల పాత ప్రార్థనా మందిరం. అంటే 1980s 1985